హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. స్వానీస్ కిచెన్లో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బ్రెయిన్ ఫ్రైని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఒకసారి ఈ విధంగా బ్రెయిన్ ఫ్రై చేశారంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈ బ్రెయిన్ ఫ్రైని మనం చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి, రైస్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో బ్రెయిన్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగా నేను 2 బ్రెయిన్స్ని తీసుకున్నాను. ఈ విధంగా 2 బ్రెయిన్స్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ కర్రీ కోసం నేను ఈ విధంగా ఒక ఉల్లిపాయని ఈ విధంగా చిన్నగా తురుముకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చిన్నగా తురుముకుంటేనే ఆనియన్స్ టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. ఇందులో 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి కర్రీని. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్ సరిపోయి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసాం కదా, కారం చూసుకొని వేసుకోండి. చూడండి, ఆనియన్స్ కర్రీ మొత్తం ఈ విధంగా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న బ్రెయిన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా బ్రెయిన్ని ఇందులో వేసేసుకొని చాలా నిదానంగా కలుపుకోవాలండి కర్రీని. మరి పీసెస్లా కాకుండా నిదానంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోడ్ బ్రెయిన్ ఫ్రై రెడీ. ఈ బ్రెయిన్ ఫ్రైని తినడం వల్ల పిల్లలకి హెల్త్కి చాలా మంచిది, చాలా ఇష్టంగా కూడా తింటారు. మనకి ఎగ్ కర్రీ లాగే ఉంటుందండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.